విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంతో మంది యువతకి శిక్షణ అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అధికారి డాక్టర్ గోవిందరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎప్పుడు స్థాపించారు? నమస్కారం సార్ అందరికీ. విశాఖపట్నం కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2014లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. సార్, యువతకు ముఖ్యంగా ఎలాంటి శిక్షణ కోర్సులు మనకి అందుబాటులో ఉన్నాయి? సెక్షన్లు అంటే మనం 3 రకాలుగా తీసుకోవాలి సార్. ఒకటి అకాడమిక్ పర్సూయింగ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాము, అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్కి, మరియు డైరెక్ట్ ప్లేస్మెంట్స్. ఈ రకంగా 3 రకాల కోర్సులు మనం యువతకి చేయడం జరుగుతుంది. మనం పర్సూయింగ్ స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే డిగ్రీ కాలేజెస్ మరియు ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ కాలేజీలో ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్ అంటాము. ఇంజనీరింగ్ కాలేజీలో అయితే సిఎం ఎక్స్టెన్షన్ సెంటర్ అని, సిమెన్స్ అని, డసాల్ట్ అనే 3 రకాల కోర్సుల ద్వారా మనం ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నైపుణ్యాలు పెంపొందించడం జరుగుతూ ఉంటుంది సార్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా జాబ్ మేళాలు ఎన్నాళ్ళకు ఒకసారి నిర్వహిస్తారు? ప్రతి క్వార్టర్లో మనకి కాన్స్టిట్యున్సీకి ఒక జాబ్ మేళా చేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి 7 నాళ్ళ 28 జాబ్ మేళాలు మనం చేయాల్సి ఉంటుంది సార్. ఈ జిల్లాకు సంబంధించి మనం అంటే కాన్స్టిట్యున్సీకి ఒకటి, క్వార్టర్కి చొప్పున 28 జాబ్ మేళాలు చేయాల్సి ఉంటుంది సార్. ప్రతి క్వార్టర్కి ఒక జాబ్ మేళా. 24, 25 అలాగే 25, 26 ఆర్థిక సంవత్సరంలో మనం ఇప్పటి వరకు ఎన్ని జాబ్ మేళాలు నిర్వహించారు? ఎంతమంది హాజరయ్యారు? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి? 2024, 25కి సంబంధించి 42 కంపెనీలు మనకి అటెండ్ అవ్వడం జరిగింది సార్. 6,667 మంది అటెండ్ అవ్వగా 1,883 మంది మనకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా 2025కి సంబంధించి 28 కంపెనీలు 28 డ్రైవ్లు చేయగా 13,866 మంది అటెండ్ అవ్వగా 5,527 పైచలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. ఈ నెల 30న మీరు తలపెట్టిన మెగా జాబ్ మేళా భీమిలి నియోజకవర్గంలో ఎక్కడ జరుగుతుంది? టైమింగ్స్ ఏంటి సార్? ఈ నెలలో మనం భీమిలి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో 30వ తేదీన జరుగుతుంది సార్. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆ జాబ్ మేళాకు రమారమిగా 65 నుంచి 70 కంపెనీలు హాజరయ్యే అవకాశం ఉంది సార్, వివిధ సెక్టార్స్ నుంచి. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక 6,000-7,000 మంది నిరుద్యోగ యువతలు వస్తారనేది ఆశిస్తున్నాము. అదేవిధంగా ప్రతి వాళ్ళు 10th క్లాస్ నుంచి అప్ టు పీజీ వరకు, డిప్లొమా కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, అలాగే పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, వివిధ రకాల కోర్సుల్లో అటెండ్ అయిన చదువుకున్నటువంటి వాళ్ళందరూ నిరుద్యోగులు అందరూ రావడానికి అవకాశం రావచ్చు. 10th నుంచి పీజీ వరకు సంప్రదాయమైన కోర్సు చదివిన వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ తీసుకోవడం ద్వారా వాళ్ళకి కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి? మనం ఏదైనా ఒక డ్రాప్ అవుట్ అయిపోయినటువంటి పిల్లవాడు, ఖాళీగా ఉన్నటువంటి పిల్లవాడిని మనం స్కిల్ డెవలప్మెంట్కి పికప్ చేసుకొని ఆయనకు వివిధ రకాల ట్రైనింగ్లు ఇవ్వడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఆయన యొక్క ఎబిలిటీస్ని డెవలప్ చేయడం, తద్వారా తన యొక్క మానసిక స్థైర్యాన్ని, మోటివేషనల్ క్లాసెస్ తీసుకోవడం మరియు శిక్షణ ద్వారా తనకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాన్ని మనం వివిధ రంగాల్లో ఇవ్వడానికి అవకాశం ఉంది సార్. విన్నారు కదా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రతి క్వార్టర్కి ఒక జాబ్ మేళా ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్కిల్ డెవలప్మెంట్ అధికారి చెప్పారు. అలాగే 10th నుంచి పీజీ వరకు సంప్రదాయ కోర్సులు చదివే విద్యార్థులందరూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శిక్షణ తీసుకోవడం ద్వారా అదనపు ప్రయోజనాలు ఎన్నో పొందవచ్చని ఆయన వివరించారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.